హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను రోటీ మేకర్లో చపాతీ సింధీ కడీ చేస్తున్నానండి. ముందు పిండి కలుపుకోవడానికి పిండి తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి ముందు కలుపుకోవాలి బాగాను. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే నీళ్లు పోస్తున్నానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు పిండి తీసుకున్నానండి. చిన్న గ్లాసులు అవి, బాగా చిన్న గ్లాసు. దీంతో ఈ పిండికి 4 గ్లాసుల పిండికి 2.5 గ్లాసులు నీళ్లు పడతాయి ఈ రోటీ మేకర్లో చేయడానికి. మామూలుగా మనం పెనం మీద చేస్తాం అంటే ఇలాగా బేలంతో మనం అప్పడాల కర్రతోటి ఒత్తుకుని చేస్తాం కదా, దానికైతే 4 గ్లాసులకి 2 గ్లాసులు సరిపోతుంది. దీనికైతే 2.5 గ్లాసులు పడుతుందండి. ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండి నేను ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను. అది ఆశీర్వాద్ సెలెక్ట్ ఆటా అని వస్తుందన్నమాట. అది తీసుకున్నాను. అది జనరల్గా ఫ్రెష్గా ఉన్నప్పుడే వాడేసుకుంటాం కాబట్టి జల్లించాల్సిన పని ఉండదు. జల్లిస్తే పైన ఉన్న ఫైబర్ అది పోతుంది. అందుకని నేను జల్లించకుండానే కలుపుతాను అన్నమాట. ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది ఒక అరగంట ముందు కలుపుకుని మనం పెట్టుకుంటే అప్పుడు సాఫ్ట్గా వస్తుంది బాగాను. బాగా సాఫ్ట్గా కలపాలండి. చూసుకుంటే నీళ్ళు పోసుకోవాలి. మరీ పలచగానే అయిపోకూడదు. టెక్స్చర్ నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట. అంతా ఫైనల్గా టెక్స్చర్ చూపిస్తాను మీకు ఎలాగుందన్నది. అదిగో అలా ఉండాలి. దాంతో కొంచెం నూనె నేను కొంచెం వేసానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదే ముందు 2.5 గ్లాసుల నీళ్ళు తీసుకుని కొంచెం మిగిల్చానమాట. ఇప్పుడు అవి కూడా వేసేస్తే కరెక్ట్ అనిపించింది. కలిపిన తర్వాత 2.5 గ్లాసుల నీళ్ళు పూర్తిగా పట్టాయి అన్నమాట. ఇప్పుడు అది కొంచెం నూనె చేతిలో తీసుకుని జస్ట్ పైన రాసి మూత పెట్టేసి ఒక అరగంట కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక అరగంట సేపు కనుక అలా వదిలేస్తే తర్వాత చపాతీ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కడీ కోసం ప్రిపరేషన్ కూరగాయ ముక్కలు, బంగాళాదుంప, టమాటో, బీన్సు, క్యాలీఫ్లవరు అవన్నీ ముక్కలు తరుక్కుని నూనె వేసి అందులో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి వేయించాలండి. దాన్ని వేయించిన తర్వాత ఆవాలు చిటపట్లు ఆడే వరకు వేయించాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడుతున్నాయి.
చిటపట్లాడుతున్నాయి మొదలయ్యింది. చిటపట్లాడాక అప్పుడు శనగపిండి, ఇది శనగపిండి అండి, ఒక 3/4 కప్పు 3/4 కప్పు శనగపిండి వేసుకొని 3/4 కప్పు శనగపిండి వేసుకొని అది వేయించుకోవాలండి. అది వేయించుకోవాలి. 3/4 కప్పు పడుతుంది దీనికి. నేను చేసే క్వాంటిటీకి 3/4 కప్పు పడుతుంది అన్నమాట. వేసాక అది సువాసన వస్తుందండి, పచ్చివాసన పోయి సువాసన వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలండి. ఇది సింధీ కడి అని ఎందుకన్నానంటే 1974లో కోనసీమ నుంచి మ్యారేజ్ అయ్యి నేను బొంబాయి వచ్చానండి. మేము బొంబాయి వచ్చాం మ్యారేజ్ అయ్యాక. బొంబాయి వచ్చినప్పుడు ఒక సింధీ వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. వాళ్ళు సండే స్పెషల్ కింద ఈ కడీ చేస్తారు. వాళ్ళు ఒక సందర్భంలో మాకు ఇచ్చారన్నమాట ఈ కడీని. చాలా నచ్చింది, నేర్చుకున్నాను నేను. తర్వాత ఎప్పుడు చేసినా చపాతీల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు నీళ్ళు పోసాను. ఈ నీళ్ళు చాలు. ఇంకా ఈ ఈ గిన్నెలో 3/4 గిన్నె నీళ్ళు పోసాను. మళ్ళీ ఇంకొక 3/4 గిన్నె నీళ్ళు పోయాలన్నమాట. అంటే అది మన టేస్ట్ని బట్టి మనకి కొంచెం లిక్విడ్గా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లేకపోతే కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు. అది వేసాక అందులో పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఒక స్పూన్ కారం, 2 చిన్న స్పూన్లు ఉప్పు కారాలు మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. అవన్నీ వేసాక ఇందాక తరుక్కున్న ముక్కలు, బంగాళాదుంప ముక్కలు ఒక రెండు బంగాళాదుంపలు తరిగానండి. కొంచెం మీడియం సైజు 2 బంగాళాదుంపలు, క్యాలీఫ్లవరు, బీన్స్, టొమాటో, పచ్చిమిరపకాయలు ఒక 3, కారం మీ కారం బట్టి వేసుకోవచ్చు. చింతపండు కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. నేను చూపించాను అంతే వేయాలి. అది వేసి బాగా కలిపి అవన్నీ కూడా ఉడికి ముక్కలు మెత్తపడతాయి, అంతవరకు ఉడికించాలి. అది బాగా ఉడికిందండి, ముక్క మెత్తపడింది. ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని తర్వాత పిండి కలిపాం కదా, అరగంట పెట్టామండి. అది పిండి ఈ టెక్స్చర్లో ఉంటుంది చూడండి.
దీన్ని ఉండల కింద మనకి నచ్చిన విధంగా, కొంచెం పెద్దది కావాలంటే పెద్దది, కొంచెం చిన్నది కావాలంటే చిన్నది ఉండల కింద చేసుకుని ఇక్కడ కొంచెం పిండి అంటేట్టుగా చేసి దాన్ని అలా పెట్టుకుంటే అది చపాతీ బాగా వస్తుంది అన్నమాట. పిండి అలా రౌండ్గా చేసుకుని మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుని తర్వాత రోటీ మేకర్ ఆన్ చేసుకోవాలి. రోటీ మేకర్ ప్లగ్ ఆన్ చేసేయండి. అగో 2 లైట్లు ఉన్నాయి కదా, రెడ్ లైటు గ్రీన్ లైటు. ఆ టెంపరేచర్ హైలోనే పెట్టుకోవాలి. ఆ గ్రీన్ లైట్ ఆరిపోతుంది, రెడ్ లైట్ ఉంటుంది. గ్రీన్ లైట్ ఆరిపోతుంది, రెడ్ లైట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని కొంచెం ఫ్లాటన్ చేసుకొని దాన్ని అలా పెట్టి ఇలా నొక్కాలి. 2 ఒకసారి, పై ఫ్లాపు హ్యాండిల్ 2 ఒకేసారి నొక్కాలన్నమాట. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, మరీ తక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. అప్పుడు వెంటనే తిరగేయాలన్నమాట. నొక్కగానే తిరగేయాలి దాన్ని, చపాతీని తిరగేసాక పైన బబుల్స్ కింద వస్తాయి. అడుగున కొంచెం లైట్ బ్రౌనిష్ వస్తుందన్నమాట. లైట్ బ్రౌనిష్ వచ్చాక మళ్ళీ చూసుకుని ఒకసారి తిరగేయాలి. పైన బబుల్స్ వస్తున్నాయి చూడండి, మీకు చిన్న బబుల్స్ వస్తున్నాయి. మరి ఫుల్గా కాలకూడదు, లైట్గా వచ్చాయి చూడండి, లైట్ బ్రౌను. కింద కొంత కాలింది. ఇప్పుడు తిరగేసి నేను 27 ఇయర్స్గా ఈ రోటీ మేకర్లో చపాతీలు చేస్తున్నానండి. దాంతో ఏంటంటే మాకు ఈ రోటీ మేకర్ బాగా అలవాటైంది, రెగ్యులర్గా వాడతాం. ఇది మళ్ళీ తిరగేసి ఫ్లాప్ జస్ట్ ఇలా మరీ టైట్గా బిగించేయకూడదు, జస్ట్ అలా వేసి పెడితే చూడండి పొంగింది కొంచెం. అందులో ముందు కనుక పిండిలో కణి ఏదన్నా కనుకుంటే అలా ఒకవైపున కొంచెం చిల్లు పడుతుంది, అది ఫుల్గా పొంగదు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు పొంగుతుంది చూడండి, పొంగింది, ఫుల్గా పొంగింది. దానికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, రాసుకొని పెట్టేసుకోవడం. మళ్ళీ ఇంకొకటి మీకు చూపిస్తాను, మీకు ఒక చపాతీ చేసి చూపిస్తున్నాను. Please like, share and subscribe my channel. ఈ రోటీ మేకర్ కొని 7 ఇయర్స్ అయ్యిందండి. ఇది కూడా కొంచెం ఇబ్బంది ఇస్తుంది, అందుకని కొత్తది తీసుకోవాలి. ఇంతవరకు ఇది 3rd రోటీ మేకర్ మాది. అంటే మాకు రెగ్యులర్గా రోజు టిఫిన్స్కి వాటికి కావాలి ఇది, అందుకని రోటీ మేకర్ అవసరం. ఎప్పుడు చపాతీ కర్ర పీటతోటి 27 ఇయర్స్గా చేయలేదు నేను, దీంతో చేస్తాను. చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి. మీరు పొద్దున్న చేసుకుని సాయంకాలం వరకు క్యాసరోల్లో, అంటే ఎప్పుడైనా మిగిలితే సాయంకాలం వరకు క్యాసరోల్లో పెట్టేసుకుంటే అప్పటికి కూడా సాఫ్ట్గానే ఉంటాయి. మీరు పెనం మీద కానీ మైక్రోవేవ్లో కానీ వెచ్చ చేసుకుని తినచ్చు, చాలా బాగుంటాయి. మేము అలా ఎప్పుడైనా చేస్తూ ఉంటాం, ఎప్పుడైనా మిగిలితే తింటాం. చాలా చాలా మెత్తగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి.
కొంచెం స్లోగా ముయ్యాలి పైన ఫ్లాప్. చూడండి చూడండి చక్కగా పొంగుతోంది. పైన మూతని పైకి లిఫ్ట్ చేస్తోంది. అది ఫుల్గా పొంగింది. చూడండి చింపి చూపిస్తున్నాను. అగో 2 పొరలు విడిపోయి ఎంత స్మూత్గా ఉందో చూడండి. అలాగే ఉంటాయి అన్ని చపాతీలు. మా ఇంట్లో ఈ చపాతీలు అంటే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.